నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మా వంతు ప్రయత్నంగా ఈ సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ ని స్టార్ట్ చేస్తాం. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు వీడియో రూపంలో వివరిస్తాం. ఇప్పటి వరకు మీరు ఏ జాబ్ నోటిఫికేషన్ కూడా మిస్ కావద్దంటే వెంటనే మా సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పైన బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మనలో చాలా మంది డిఎస్సి పరీక్ష కోసం ఎదురు చూస్తున్నారు కదా. ముఖ్యంగా టీచర్ ఉద్యోగం కోసం ఎంతో మంది యువత సన్నద్ధమవుతూ ఎంతో ఆతృతగా ఉన్నారు. ఈసారి ఏపీ డిఎస్సి నోటిఫికేషన్, ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ, ఎస్సీ వర్గీకరణపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, ఇంకా టెట్ పరీక్ష రద్దు గురించి మొత్తం డీటెయిల్స్ మీకు తెలియజేస్తాను. మీరు ఈ వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. ముందుగా మనం ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ గురించి మాట్లాడుకుందాం. ఈ జనవరి 2025లో ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుందని ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే ఇది టీచర్ ఉద్యోగాల కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు కీలకమైన నోటిఫికేషన్. దీన్ని విడుదల చేయడం ద్వారా చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే అవకాశం ఉంది. మాట తప్పితే అధికారంలోకి వచ్చిన తరువాత మాట తప్పారనే ముద్ర బాబుపై పడుతుంది. అటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పైన కూడా ఆ ప్రభావం పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా జనవరిలో నోటిఫికేషన్ ఇచ్చి తీరుతారు. ఇప్పుడు మనం మరొక ప్రధాన అంశంపై మాట్లాడుకుందాం. అదే ఎస్సీ వర్గీకరణ. వర్గీకరణతో సంబంధం ఉన్న సమస్యలను, అన్ని అంశాల ప్రక్రియను ఈ సంవత్సరం డిసెంబర్ ఎండింగ్ లోగా పూర్తి చేయాల్సిందే. ఈ సమస్యను త్వరగా పరిష్కరించకపోతే నిరుద్యోగుల్లో ఆగ్రహం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ జనవరిలో ఖచ్చితంగా విడుదల చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి టెట్ పరీక్ష నిర్వహించకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కొందరి టాక్. అయితే దీని గురించి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ఏపీలో టెట్ పరీక్ష దాదాపు కండక్ట్ చేయరు. ఎందుకంటే ఈ సంవత్సరం జనవరిలో టెట్ నోటిఫికేషన్ ఇస్తే ఫలితాలు రావడానికే మార్చ్ వరకు సమయం పడుతుంది. అయితే ఇదంతా ఏపీ డిఎస్సి రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ఒక ఆటంకంగా మారే అవకాశం ఉండడంతో పాటు వివాదాలు చెలరేగడం, సమయం కూడా చాలా పట్టే ఛాన్స్ ఉంది. అందుకే ఈసారి డిఎస్సి నోటిఫికేషన్ పై పూర్తి ఫోకస్ పెట్టి టెట్ కు బదులుగా డిఎస్సి పరీక్షను ముందుకు తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయ్యే దానికన్నా డిఎస్సి పరీక్షలో సక్సెస్ కావాలంటే సరైన ప్రిపరేషన్ చాలా ముఖ్యమైంది. అందులో ముఖ్యంగా జనరల్ నాలెడ్జ్, సబ్జెక్ట్, పెడగాజీ విషయాలపై బాగా ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఆన్లైన్ రీసోర్సెస్ ద్వారా ఫ్రీగా మాక్ టెస్టులు, టెస్ట్ సిరీస్లు వంటివి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ప్రకారం జనవరి 2025లో డిఎస్సి నోటిఫికేషన్ ఖచ్చితంగా విడుదలవుతుంది. అందుకే మీరు ఈ పరీక్షకు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ లో ఉండండి. ప్రస్తుతం ఉన్న సిలబస్ తో పూర్తిగా ప్రిపరేషన్ చేస్తే ఇది మీ జీవితంలో నిజంగా ఒక గోల్డెన్ ఛాన్స్ అనుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సి 2025 నోటిఫికేషన్ గురించి ముఖ్యమైన వివరాలను మీకు తీసుకొచ్చాను. ముఖ్యంగా చంద్రబాబు హామీ, టెట్ పరీక్ష రద్దు, ఎస్సీ వర్గీకరణ వంటి అంశాలపై ఇప్పుడు మనకు ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో తెలియజేయండి.